హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి. గత ప్రభుత్వం అయితే మనకు రైతు బంధు కింద ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం సంక్రాంతి ఫెస్టివల్ నుంచి రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనికి సంబంధించి మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. అయితే ఎకరానికి ఎన్ని వేలు ఇస్తారు, నిజానికి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి, అసలు రైతు భరోసా పేమెంట్ వస్తాయా, మరి రావా, వస్తే అర్హులు ఎవరు, ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో రైతు భరోసా పేమెంట్ అనేది మనకు సంక్రాంతి ఫెస్టివల్ కంటే ముందే ఈ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి 7,000 రూపాయలు మాత్రమే, 7,500 ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎకరానికి 7,000 మాత్రమే ఇస్తామని చెప్పేసి అంటుంది. మరి దీనికి సంబంధించి అర్హులు ఎవరు అంటే మినిమం ఎకరా నుంచి 5 acres ఉన్నటువంటి వాళ్ళకి ఈ పేమెంట్ క్రెడిట్ కాబోతుంది. తర్వాత మాక్సిమం చూస్తే 10 acres వరకే ఎనప్ చేస్తున్నారు. సో మరి 5 acres వరకే లిమిట్ చేయాలా, 10 acres వరకు ఇస్తే బాగుంటుందా, మీ ఒపీనియన్ తెలియజేయండి. మొత్తంలో ఎకరాకి 7,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. అయితే మొత్తంలో ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరు అంటే మొత్తానికి రోడ్డు ప్రాంతాలు కావచ్చు, చెరువులు కావచ్చు, అండ్ ఇక్కడ పట్టణాలు, భవనాలు అండ్ కంపెనీలు, ఇక అటవీ ప్రాంతాలకు ఈ రైతు భరోసా పేమెంట్ రాకుండా ఎక్కడైతే వ్యవసాయానికి సేద్యంగా అమల్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయి వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సరిపడా నిధులు కూడా సమకూర్చాం, వారి యొక్క లిస్ట్ కూడా ఆల్రెడీ బయట పెట్టామని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా హామీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారం చూస్తే మీకు రైతు భరోసా పేమెంట్ లో అంటే పేరు ఉందా లేదా అని మీరు వన్స్ చెక్ చేసుకోవచ్చు. వీడియో కింద లింక్ ఇచ్చాము, మీ మొబైల్ నెంబర్ నుంచి చెక్ చేసుకోవచ్చు, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి కూడా చెక్ చేసుకునే విధంగా లింక్ అయితే అప్డేట్ చేయండి. మొత్తంగా సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి. మరి 5 acres లిమిట్ చేస్తే బాగుంటుందా, 10 acre లిమిట్ చేస్తే బాగుంటుందా, మీ ఒపీనియన్ ని తెలియజేయండి. మరి 7,500 ఇవ్వాల్సిన ప్రభుత్వం 7,000 మాత్రమే ఇస్తామని చెప్తుంది. మొత్తానికి వానాకాలం పంటకు సంబంధించి కూడా రైతు భరోసా పేమెంట్ ఇవ్వలేకపోయింది. ఇక యాసంగి మాత్రం జనవరి నుంచి అకౌంట్ లో నగదు క్రెడిట్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందండి. ఓకేనా? ఈ రైతు భరోసా పేమెంట్ గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని, సలహాలను తెలియజేయండి. అలాగే ఈ వీడియో మాత్రం ఒక 10 మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.